వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పచ్చి మామిడికాయతో వడియాలు పట్టుకుందాం. మామిడికాయలు కడిగేసాను. ఇప్పుడు చెక్కు తీసుకుందాం. కాయలు చెక్కేసుకున్నాక ఈ క్యారెట్ తురివి దాంతో తురివేసుకోవాలి. ఇలా తురుముకోవాలి. కాయలన్నీ అలా తురుముకుందాం. మామిడికాయ తురగటం అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు బెల్లం అన్నీ కలుపుకుందాం. నేను ఈ బెల్లం వేస్తున్నాను. బెల్లం మెత్తగా తురుముకోవాలి. మెత్తగా తురివాను. తీపి కాయ పులుపుని బట్టి వేసుకోవచ్చు. బాగా పుల్లగా ఉంటే ఎక్కువ పడుతుంది. తినేదాన్ని బట్టి పుల్లగానే కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. కచ్చాబచ్చా దంచాను జీలకర్ర, రోట్లో దంచిన పొడి, ఎల్లుల్లిపాయలు క్యారెట్ తురివిదంతా సన్నగా తురివేసాను. ఇది ఎల్లుల్లిపాయ, ఇది కొంచెం అల్లం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఎంత పడుతుంది అన్నీ కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇదంతా ఒకసారి ఎండలో పెట్టుకుందాం. ఊటంతా పీల్చుకున్నాక అప్పుడు వడియాలు పట్టుకోవాలి. ఒక గంట ఎండబెట్టుకుందాం. ప్లేట్లో పోసుకుని ఒక గంట ఎండలో పెట్టుకుంటే ఊటంతా బిగుస్తుంది. మనం బెల్లం, ఉప్పు, మామిడికాయల ఊట అంతా బిగుసుకోవాలి. అప్పుడు వడియాలు పట్టుకోవాలి. ఎండిపోయింది. ఇలా ఎండాలి. ప్లేట్లో అది మళ్ళీ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు మనం వడియాలు పట్టుకుందాం. నేను ప్లేట్లో పట్టేస్తున్నాను. కవర్లో అయినా పట్టుకోవచ్చు. ఈ సైజులో పట్టుకుందాం. వడియాలు పట్టుకున్నట్టే పట్టుకోవాలి. అన్నీ అలా పట్టుకుందాం. వడియాలు పెట్టడం అయిపోయింది. ఎండలో పెట్టాను. సాయంత్రం వరకు అలా ఎండలోనే ఉంచుదాం. అప్పుడు తీసుకుందాం. వడియాలు ఎండిపోయినాయి. మనం ఇంకా 2 రోజులు ఎండబెట్టాలి. కాకపోతే అలాగే వదిలేస్తే బిగిసిపోతాయి పళ్ళన్నీ. కొంచెం తీసేసుకోవాలి. ఇలా తీసుకుని మళ్ళీ పళ్ళులో పెట్టేసుకోవచ్చు. ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇలా తిరగేసి ఈ రాత్రి అంతా అలా ప్యాన్ గాడిలో వదిలేసుకోవచ్చు. దోమలు అవి వాడకుండా పైన నెట్టేసుకోవాలి. నెట్టేసుకుని అలా ఉంచేసి మళ్ళీ రేపు కూడా ఎండలో పెట్టుకుందాం. 2వ రోజుకి ఇలా ఎండినవి. ఇంకా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టేసుకుంటే బాగా ఎండిపోతాయి. మనం అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ వడియాలు పుల్లగా తీయగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టి మూత పెట్టేసుకుంటే సంవత్సరం అయినా పాడవు. మీరు ఒకసారి ఈ వడియాలు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.